అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనకి తొందరలో వినాయక చవితి పండుగ అయితే రాబోతుంది కదండి. అయితే వినాయక చవితి రోజున మనం వ్రతం చేసుకోవడానికి మనకి ఏ పూజా సామాగ్రి అవసరం అవుతాయి, వినాయక చవితి పూజ కోసం మనం ముందుగా సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి ఏమిటి అనే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వినాయక చవితి పూజ కోసం ఈ పూజా సామాగ్రిని ఒక 2 రోజుల ముందే మనం సిద్ధం చేసుకుని పెట్టుకుంటే మనకి హడావిడి లేకుండా ఏవి కూడా మర్చిపోకుండా ఉంటామండి. ముందుగా మనకి వినాయక చవితి పండుగ అంటే ముందుగా గుర్తు వచ్చేది స్వామివారి విగ్రహం అండి. మనకి పూజలో మనం స్వామివారిని విగ్రహ రూపంలో పూజిస్తాం కాబట్టి మన చేతులతో మనం తయారు చేసుకున్నటువంటి మట్టి విగ్రహాన్నైనా లేదు అంటే మనం బయట నుండి స్వామివారి విగ్రహాన్ని కొని తెచ్చుకునైనా మనం స్వామివారికి పూజ చేసుకోవచ్చండి. అయితే స్వామివారి విగ్రహాన్ని ఎప్పుడు తెచ్చుకోవాలి అని అంటే మనం పూజ రోజునే స్వామివారి విగ్రహాన్ని తెచ్చుకోవాలండి. అయితే పూజ రోజున తెచ్చుకోవడం కుదరలేని వారు ముందు రోజైనా స్వామివారి విగ్రహాన్ని తెచ్చుకోవచ్చండి. అయితే మనం స్వామివారి విగ్రహాన్ని ముందు రోజు ఇంటికి తెచ్చుకున్నప్పుడు స్వామివారి ముఖానికి క్లాత్ ను కానీ పేపర్ ని కానీ పెట్టి ఉంచుతారండి. స్వామివారి ముఖానికి ఉన్న క్లాత్ ని కానీ పేపర్ ని కానీ పూజ చేసే ముందు ఫేస్ కు ఉన్నటువంటి పేపర్ ని తీసుకుంటే సరిపోతుందండి. ఇంకా మనకి పూజలో ముఖ్యంగా కావలసినవి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, అలాగే ఒత్తులు, వస్త్రమాల, ఇంకా పత్తి, ఇంకా అగ్గిపెట్టి, ఇవి కూడా మనకి పూజలో ముఖ్యంగా ఉపయోగపడతాయండి. అలాగే దీపారాధన కోసం ఆవు నెయ్యిని కూడా తెచ్చుకుని పెట్టుకోండి. ఆవు నెయ్యి లభించకపోతే నువ్వుల నూనెను కానీ కొబ్బరి నూనెను కానీ తెచ్చుకోండి. ఇంకా అగరబత్తులు, ఇంకా ఇంటిని శుద్ధి చేసుకోవడానికి గంగా జలాన్ని కానీ గోమూత్రాన్ని కానీ తెచ్చుకోండి. లేదు అంటే పసుపు కలిపినటువంటి నీటితోని ఇంటిని శుద్ధి చేసుకోవచ్చు. ఇంకా స్వామివారికి నైవేద్యంగా పెట్టడం కోసం డ్రై ఫ్రూట్స్ ని, ఇంకా హారతి కర్పూరం బిళ్ళల్ని కూడా మనం స్వామివారికి నీరాజన ఇస్తాం కదండి, అందుకని హారతి కర్పూరం బిళ్ళల్ని కూడా తెచ్చుకోండి. ఇంకా మనకి పూజకు ముఖ్యంగా కావాల్సింది శ్రీ వినాయక వ్రతకల్ప బుక్ అండి. ఎందుకంటే మనం ఈ రోజున స్వామివారి వ్రతకథా మహత్యం చదువుకుంటాం కాబట్టి తప్పకుండా వ్రతకల్ప బుక్ కూడా తెచ్చుకుని పెట్టుకోండి. ఇంకా మనకి వీటితో పాటుగా స్వామివారి పూజ కోసం పత్రి, పండ్లు, పువ్వులు, తమలపాకులు, వీటిని కూడా మనం తెచ్చుకుని పెట్టుకోవాలండి. స్వామివారికి ముఖ్యంగా పత్రి పూజ చేస్తాం కాబట్టి 21 పత్రాలు లభిస్తే 21 పత్రాలు తెచ్చుకోండి. 21 పత్రాలు లభించకపోతే 11 కానీ లేదు అంటే గరికనైనా మీరు స్వామివారి పూజ కోసం తెచ్చుకోండి. ఇంకా స్వామివారి పీఠాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ఒక పీటను కూడా తెచ్చుకోవాలండి. అలాగే స్వామివారి పూజ అంటే మనం పాలవెల్లి కడతాం కదండి స్వామివారికి, అందుకని తప్పకుండా పాలవెల్లిని కూడా తెచ్చుకోండి. అయితే స్వామివారికి చేసే పూజలో పాలవెల్లి తప్పనిసరి అంటే అటువంటిది ఏమీ లేదండి. పాలవెల్లి ఉంటే కట్టుకోండి, లేకపోతే మామూలుగానైనా మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చు. ఇంకా మనం స్వామివారి పూజలో పాలవెల్లి కట్టినప్పుడు మనం పండ్లను పాలవెల్లికి కడతాం కదండి, అందుకోసం ఒక దారబండను కూడా తెచ్చుకుని పెట్టుకోండి. ఇంకా పాలవెల్లికి కట్టే పంటలో ముఖ్యంగా మనకి మొక్కజొన్న పొత్తులు, ఇంకా వెలగపండు ఉండేలా చూసుకోండి. స్వామివారికి వెలగపండు అంటే చాలా ఇష్టం అండి. ఈ రోజున స్వామివారికి ఒక్క వెలగపండునైనా సమర్పించండి. ఇంకా వినాయక చవితి పూజకు ముఖ్యంగా కావలసినవి పూజా సామాగ్రి అండి. అంటే దీపపు కుందులు, పంచపాత్ర, ఆచమనం చెంబు, ఇంకా గంట, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోండి. అంటే ముందుగానే వీటిని శుభ్రం చేసుకుని పెట్టుకోండి. ఇంకా మీరు పూజలో కలసం, అఖండ దీపం పెట్టుకుని పూజ చేసుకోవాలని అనుకున్నవారు కలసానికి, అఖండ దీపానికి కావలసిన పూజా సామాగ్రిని కూడా ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోండి. కలసం కోసం కలసం చెంబుని, అలాగే కొబ్బరికాయని, వీటిని సిద్ధం చేసుకోండి. అఖండ దీపం కోసం ఒక పెద్ద మట్టి ప్రమిదను, అఖండ దీపం వత్తిని, నూనెని కూడా సిద్ధం చేసుకోండి. ఇంకా స్వామివారి నైవేద్యాల కోసం బియ్య పిండిని మనం సిద్ధం చేసుకుని పెట్టుకోవాలండి. ఎందుకంటే స్వామివారికి ఉండ్రాళ్ళు, కుడుములు, మోదకాలు తయారు చేసుకోవడం కోసం మనం బియ్యం పిండిని ఉపయోగిస్తాం కాబట్టి బియ్యం పిండిని కూడా ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోండి. మనం ఇంకా స్వామివారికి ఏవైనా నైవేద్యాలు సమర్పించాలి అనుకుంటే వాటికి సంబంధించినటువంటి వస్తువులను కూడా మీరు సిద్ధం చేసుకోవాలి. ఇంకా పూజలో ముఖ్యంగా మనకి కొబ్బరికాయలు కూడా ఉపయోగపడతాయండి. మనం కలసం పెట్టుకోవాలి అనుకుంటే 2 కొబ్బరికాయలను అయితే తెచ్చుకోండి. కలసం పెట్టుకోలేని వారు ఒక్క కొబ్బరికాయను తెచ్చుకుని స్వామివారికి దాన్నే సమర్పించండి. ఇంకా స్వామివారి పూజలో స్వామివారికి సమర్పించడం కోసం పువ్వుల మాలలను, గరికాయ మాలను కూడా సిద్ధం చేసుకోండి. ఇంకా ఈ రోజున స్వామివారికి కొద్దిమంది పిల్లల చేత యాలకుల మాలను కూడా వేయిస్తూ ఉంటారండి. అందుకోసం యాలకుల మాలను కూడా సిద్ధం చేసుకుని పెట్టుకోండి. అయితే ఈ మాలలన్నీ కూడా స్వామివారికి తప్పనిసరిగా ఈ రోజు సమర్పించాలా అని అంటే అలాంటిది ఏమీ లేదండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేవచ్చు. ఇంకా మనం పూజలో కలసం కానీ అఖండ దీపం కానీ పెట్టేటప్పుడు, అలాగే స్వామివారి విగ్రహాన్ని పెట్టేటప్పుడు కింద బియ్యం పోస్తాం కదండి, అందుకోసం బియ్యాన్ని కూడా సిద్ధం చేసుకోండి. ఇంకా మనం స్వామివారికి తాంబూలం సమర్పిస్తాం కదండి, అందుకోసం అరటి పళ్ళను, వక్కలను, తమలపాకులను కూడా తెచ్చుకుని పెట్టుకోండి. మనకి వినాయక చవితి ముందు రోజు మార్కెట్ లో వినాయక చవితి పూజకు కావాల్సిన పూజా సామాగ్రి అన్ని కూడా బయట అమ్ముతూ ఉంటారండి. అవి చూసినా కూడా మనకి ఏం
ఏమేమి తెచ్చుకోవాలి అనేది కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇవేనండి వినాయక చవితి పూజ కోసం ముఖ్యంగా కావలసిన పూజా సామాగ్రి అయితే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.